ఈ టైంకు టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే సగం గ్రౌండ్ ఖాళీ అవుతుండే. అవునా కాదా? ఒక్కసారి కెమెరాలు దింపిరన్న, ఒక్కసారి దింపురన్న. ఒక్కసారి గ్రౌండ్లో ఒక్కరు కూడా బయటకు పోలేదన్న. ఒక్కరు బయటకు పోలే, ఒక్క కుర్చీ ఖాళీ లేదు అన్న. మీకు రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఎక్కెక్కడ కదా. అందుకే తాకిడి తట్టుకోలేక రోడ్ల మీద కూడా స్పీకర్స్ పెట్టారు మనోళ్ళు. రోడ్డు మీద నుంచి ఇది రావడానికి గంట సేపు పట్టింది, నాకు గంట సేపు పట్టింది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మన కమిట్మెంట్. మీకు ఏమిచ్చారన్నా? పైసలు ఇచ్చిరా? 100, 200, 300, 400 బీర్ బిర్యానీ. మరి టీఆర్ఎస్లకు 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 300 ఇచ్చినా, బీర్ ఇచ్చినా, బిర్యానీ ఇచ్చినా కేసీఆర్ మీటింగ్కి వస్తురట. ప్లీజ్ చప్పట్లు కొట్టరట, కొట్టుకుంటే వీక్తురట. ఇప్పుడు సార్ టైం అయింది, ఎంత టైం అయింది? 8 అయింది. సార్ దుకాణం స్టార్ట్ చేసేయండు. ఈ క్రౌడ్ చూసినట్టే ఆ చేతుల గ్లాసో సీసో ఉంటే టెక్ అని టీవీని వాళ్ళు కొడతారు ముంగట. ఆల్రెడీ ఉన్నదో టీవీ వలిగిదో తెలియదు ఇప్పుడు కూడా. నిజంగా మీ అందరికీ 2 చేతులు జోడించి దండాలు పెడుతున్నా. ఇట్నే భారతీయ జనతా పార్టీకి ఇట్నే అండగా ఉండండి. ఇదే జోస్తోని, ఇదే ఆవేశంతోని, ఇదే ఆలోచనతోని మీరు సంవత్సరం పాటు కష్టపడి పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు రాజ్యం, కమలపు రాజ్యం, నరేంద్ర మోడీ లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నాను. అందరు సిద్ధమే కదన్నా? సిద్ధమే కదా? పక్కా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ 4వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈ వీరపట్నం వీరభూమి, వీరులు గన్న భూమి, ఈ గడ్డ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమ్మ మనందరికీ సాధ్వి నిరంజన్ జ్యోతి గారికి తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మా అక్క డికే అరుణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ముండుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు, శాసన సభ్యులు దుబ్బాక శాసనసభ్యులు రఘునందరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, సోదరి బంగారు శృతి గారు, యాత్ర ప్రముఖ్ గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు, యాత్ర సహ ప్రముఖ్ శ్రీ వీరేందర్ గౌడ్ గారు, శ్రీ శంకర్ గారు, దీపక్ రెడ్డి గారు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు
జిల్లా అధ్యక్షులు శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు, సామ రంగారెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ విజయరామారావు గారు, అదేవిధంగా మునుగోడులో ఇంకో ఆర్ జోడించి మనందరి కష్టాలితంగా అందరి యొక్క కృషి ఫలితంగా మరొక్కసారి ఎమ్మెల్యే కాబోతున్న మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి శ్రీ స్వామిగౌడన్న గారు, అదేవిధంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, పేరాల శేఖర్జీ, అదేవిధంగా మాజీ శాసన సభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, వన్నాల శ్రీరాములు గారు, శ్రీ ధర్మారావు గారు, ఇతర వేదికపైనటువంటి మా మృత్యుంజయ గారు, ఇతర వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్షులు, మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఈ రామ దండుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది అడుగు పెట్టగానే మొత్తం చలించిపోతున్నాం, మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయా. వీరపట్నం దీని పేరు, ఇబ్రహీంపట్నం పేరు వీరపట్నం మార్చాలా లేదా? మార్చుదామా లేదా? పక్కా. అందుకే వీరపట్నం గడ్డ మీదకి వచ్చిన తర్వాత అప్పటికి రజాకాలను ఏ విధంగా కళ్ళలో కారం కొట్టి రోకలు బండలు వేసుకొని బల్లెలు బట్టి బరసాలు బట్టి ఇక్కడి నుంచి ఏ విధంగా తరిమి తరిమి కొట్టిరో ఆ అద్భుత సన్నివేశాలన్నీ గుర్తొస్తున్నాయి అన్న. దాంతోపాటు మొన్న 17th సెప్టెంబర్ భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి మన అమిత్ షా గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పరేడ్స్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 17th సెప్టెంబర్ జరుపుతున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం దిగచి జాతీయ సమైక్యత దినోత్సవం చెప్పి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమం కూడా కళ్ళలో గుర్తొస్తుందన్న. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మీరందరూ కూడా, ఇలా పాత బస్తీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దేశంలో ఎక్కడ జరిగినా కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అని తిరిగే పాత బస్తీలో ఇదే ఎంఎం పార్టీ చేతిలో జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందన్న. భయానికో భక్తికో భారతీయ జనతా పార్టీ భయానికి, అమిత్ షా భయానికి, ఈ తెలంగాణలో హిందూ సమాజం భయానికి ఇలా జాతీయ జెండా పట్టుకొని గల్లీ గల్లీ తింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ సక్సెస్ నెక్స్ట్ జరిగేది అదే తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్న. యాత్ర చేస్తుంటే, యాత్ర ప్రారంభించిన తర్వాత ఇది 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు, 28 డిపార్ట్మెంట్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదులుపెట్టుకొని, వాళ్ళ పనులు వదులుపెట్టుకొని, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టుకొని అనేక ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా, వర్షం పడ్డ మోకాలెత్తు నీళ్లు హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడికి పోకుండా 10 రోజుల పాటు సమయం ఇచ్చి యాత్ర సక్సెస్ కోసం పనిచేసిన ఒక్కసారి మీరందరూ కడతాలతో వాళ్ళకి స్వాగతం పలికనన్నా. యాత్ర చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇట్లా పోతుంటే అన్నానే మునుగోడు అని అంటున్నారు, అట్లా పోతే అన్నానే మునుగోడు అని అంటున్నారు. ఇది ఎక్కడ మునుగోడు, ఇంతమంది మునుగోడు ఇక్కడికి వచ్చి యాత్రలో పాల్గొంటారు. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక తమ్ముడో చెప్పిండు, అన్న మునుగోడు ఎన్నికల్లో ఎట్టి బస్సులో గెలుస్తామన్నా. నేను అన్నా, నువ్వు ఎప్పుడు కాదు తమ్మి, మొన్ననే స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది మునుగోడులో అని చెప్పి అన్న. ఆ తమ్ముడు అదే పరేషాన్ అన్న, నాకు అదే టెన్షన్ అవుతుందన్న అన్నాడు. నీకెందుకు టెన్షన్ తమ్మి అన్న? మళ్ళీ ముఖ్యమంత్రి దుకాణం సాడేస్తాడని, ఇక మోసాలు సాడేస్తాడన్నా, ఇష్టముడు వచ్చే హామీలు ఇస్తాడన్నా, మోసం చేస్తాడన్నా,
దగుల్బాజీ ముఖ్యమంత్రి అన్న, అబద్ధాలతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడన్నా, స్కీములు ప్రకటిస్తాడన్నా అంటే చెప్పిన అవేం నడు. ఒకప్పుడు కేసీఆర్ది నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుందా? కేసీఆర్ది నడుస్తుందా అన్న? ఇక బీజేపీ వాళ్ళు దసుకున్నాక, కార్యకర్తలు దసుకున్నాక కేసీఆర్ దుకాణం కేల్ కథం దుకాణం బంద్, వెంటిలేటర్ పార్టీ అది. అందుకే సారు సంపూర్ణ స్టార్ట్ చేసిన మొన్న విలేకరుల సమావేశాలు పెట్టినాక వెంటనే మా తమ్ముళ్ళు పెట్టారు. ఏదో దీక్ష సమయంలో కేసీఆర్ ఏ విధంగా మోసం చేసామని చెప్పినాక ఆ వేణుమాధవ్ కమెడియన్ వేణుమాధవ్ హాస్పిటల్ వండి అంటే ఇట్లా మంద అవుతాడు గ్లూకోజ్ బాటిల్లా. ఇప్పుడు సార్ పరిస్థితి గదేయింది. ఇప్పుడు ఇవాళ బయటికి వెళ్తలేడు. ఇక మున్గోడు ఎన్నికల్లో ఓడిపోతాను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. అందుకే ఆ తమ్ముడు చెప్పిండు, అన్న మొన్ననే సచివాలయానికి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిరన్నా, ఇవాళ మునుగోడులో ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు ఎక్కువనే చెప్పి భయపడి ఇవాళ అట్లా ప్రకటించండి. ఏం నమ్మడతామి? భారతీయ జనతా పార్టీ మీద ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది. ఎస్సీ సమాజానికి విశ్వాసం నమ్మకం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, చదువుకున్న స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని చైతన్య భూమి పేరుతోని, పంచతీర్థాల పేరుతోని అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క ఆచరణను రాబోయే తరాలకు అందించాలన్న లక్ష్యంతో పంచతీర్థాలతోని అభివృద్ధి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తరతరాలకు అందించాలని చెప్పి రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పాల కేసీఆర్, నువ్వు ఎస్సీలకు ఏం చేసినావో? అంబేద్కర్ జయంతికి వర్ధంతికి నువ్వు రావు. నీ టీఆర్ఎస్ భవన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫోటోను తొలగించి నీ ఫోటోను పెట్టుకొని అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళిత బంధు ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ దళితుల గురించి ఆలోచించే పార్టీ. ఒక్కసారి దళిత సమాజం ఆలోచించాలి. మీ గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కావన్నా, మిమ్మల్ని అడుగడుగునా అవమానించే టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా ఒక్కసారి ఆలోచన. ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని, దళిత ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఏ దళితుడు ఆలోచించే, ఏ దళిత సమాజం కోరలే. నువ్వే ఎన్నికల ఉద్యమ సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే తల నరుక్కుంటాను కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా. కొత్త సచివాలయంలో కొత్త కుర్చీలో ఎట్టి పరిస్థితుల్లో దళితుని ముఖ్యమంత్రి చేసి ఆ కుర్చీలో కూర్చుంటబడితేనే దళిత సమాజం నిన్ను గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. 6 నెలలు కాదు, నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నువ్వు రావు. కానీ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తప్పకుండా ప్రకటించాలే. అప్పుడే దళిత సమాజాన్ని గుర్తిస్తుంది. ఎస్టీల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే కేంద్రం మీద నేరండెట్టిన ముఖ్యమంత్రి ఈరోజు నేనే ఎస్టీ రిజర్వేషన్ ఇస్తా, కేంద్రం పెత్తనమైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుడు. ద్రౌపది ముర్ము గాని రాష్ట్రపతిగా చేస్తా అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డను ఓడగొట్టే ప్రయత్నం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 మంది ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను కేంద్ర మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎస్టీలను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పోడు భూముల పేరుతో గర్భవతులను కూడా ఈడ్చుకెళ్లి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీలను అడుగడుగునా అవమానిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. బీసీల విషయానికి వస్తే బీసీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ.
27 మంది ఎంపీలను బీసీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన గంట భారతీయ జనతా పార్టీది. ఇదన్న భారతీయ జనతా పార్టీది. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని పాదయాత్ర చేస్తుంటే బాధ అనిపించుతున్న పేద వర్గాలను చూస్తుంటే ఒక పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించి ఒక అన్న వచ్చిండు. వాళ్ళ ఇంటికి పోతే ఆ మగ్గం మీద కుమిలి కుమిలి చేసిపోతున్నాను. 2 పిల్లలన్నా కూలి పని చేసుకొని బతుకుదామంటే కూలి దొరుకుతలేదు. చేనేత పని చేసుకుందామంటే కనీసం ప్రోత్సాహం లేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అన్న నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మోసం చేస్తుందని ఒక చేనేత కార్మికుడు చెప్పిండు. ఒక గౌడ సంఘం నాయకుడు చెప్పిండు. మా తాడి చెట్ల దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి మా కుల వృత్తిని మోసం చేస్తున్న మూర్ఖుడనే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తాడి చెట్ల మీకు కింద పడి చేసిపోతే కనీసం ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం ఆదుకున్న పాపాన పోలేదని చెప్పి ఒక తమ్ముడు చెప్తున్నాడు. గొర్రెలిచ్చి మమ్మల్ని మోసం చేసిందన్న మా పైసలు అకౌంట్లో వేసుకొని కనీసం మా గొర్రెలనిచ్చే పరిస్థితి లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక కార్మికుడు యాదవులు చెప్తున్నారు. ఇలా మత్స్య కార్మికుల చేపల పంపిణీ అని చెప్పి పెద్ద స్కామ్ చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి మత్స్య కార్మికులు చెప్తున్నారన్న. ఒక గుడిసెకు పోయినన్నా 4 పిల్లలు వేసుకొని ఆ తల్లి వర్షం పడుతుంటే గుడిచెలో బతకలేక ఇవాళ చీర కొంగు బట్టి ఆ పిల్లలను కొంగు కింద కాపాడుతున్న సన్నివేశం చూస్తే చాలా బాధ అనిపించింది అన్న. ఇందుకే ఇప్పుడే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు చెప్పారు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎక్కడ వేనా పేదల పరిస్థితి అదే. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ పేదల కష్టాలు తెలుసుకోవడానికే మీ ముందుకు వచ్చినాం. మొన్న యాత్ర ప్రారంభించడం హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో అడుగడుగున సమస్యలే. ఇప్పుడే మా విక్రమ్ రెడ్డి చెప్తున్నాడు డంప్ యార్డ్ విషయంలో అక్కడ ఎప్పొచ్చినా డంప్ యార్డ్ పోవాలంటే సమస్య పరిష్కారం చెప్పిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయి డంప్ యార్డ్లో కట్టేయని చెప్పి మనం చెప్పిన తర్వాత ఆడ ప్రజలు చైతన్యవంతమైతే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి అధికారులు పోయి డంప్ యార్డ్ను సందర్శించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పి ప్రభుత్వం స్పందించిందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర యొక్క విజయం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ లేవు, రిజిస్ట్రేషన్ లేవు. రిజిస్ట్రేషన్ కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కిరాయిలు కట్టలేక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆసుపత్రులు లేవు, కళాశాలలు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇవాళ 317 జీవోతో ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. అడుగడుగున వీఆర్ఏలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. కనీసం పాఠశాలల్లో అన్ని సమస్యలతోని ఈ ప్రాంత ప్రజలు తల్లడిస్తున్న సందర్భంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వచ్చిన తర్వాత ఓవైసీ అంటున్నట భారతీయ జనతా పార్టీకి స్పందన లేదు అని చెప్పి చెప్పాలి. ఓవైసీకి భారతీయ జనతా పార్టీ స్పందన కనబడేది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడరు. ఓవైసీకి ఎప్పుడు కనబడేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవుతారు. ఐఎస్ఐ తీవ్రవాదులు కనబడతారు, ఉగ్రవాదులు కనబడతారు, ఆల్ ఖైదా ఉగ్రవాదులు కనబడతారు. ఇలా లుంబిని పార్కులో బాంబులు పేల్చడం కనబడతారు, ఇమ్లింబల్లో బాంబులు పేల్చడం కనబడతారు, సాయిబాబా గుళ్ళో బాంబులు పేల్చడం కనబడతారు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఆ రోజు సవాల్ చేసింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేసింది. ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాం. ఎంఎం పార్టీని కలుపుకొని రా, బల్ల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. ప్రజా సంగ్రామ యాత్రకు కార్యకర్తలు వస్తలేరంటే నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి. నీతోని లడాయికి మేము సిద్ధం, నీతోని కొట్టడానికి సిద్ధం. డేట్ టైం డిసైడ్ చేయి. ఏ ప్రాంతంలో అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీతో యుద్ధం చేయడానికి సిద్ధమన్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి. గరీల రాజ్యం కావాలన్నా, గరీబోల రాజ్యం కావాలన్నా, రావణ రాజ్యం కావాలన్నా, రామ రాజ్యం కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తున్నారు. కానీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా డొంకకుండా మీకోసం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముఖ్యమంత్రి అడుగడుగునా ప్రజా సంగ్రామ యాత్ర అనుకోవడం,
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైలుకు పంపడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ భారీ బహిరంగ సభకు వచ్చిరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. నీ దుకాణం బంద్ కాబోతున్నది, నీ ప్రభుత్వం పోబోతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఈ బహిరంగ సభ విజయవంతం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఉన్న సంక్షేమ పథకాలు నీరుగారుస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏ మూర్ఖుడు అని తీశాడు. ఉన్న మంచి సంక్షేమ పథకాలను తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పథకాలైనా కాంగ్రెస్ పార్టీ పథకాలైనా మంచి పథకాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆపదు. ఇంకా దాన్ని విస్తరించి ఇంకా ప్రజలకు లాభం చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో పక్కా అమలు చేస్తాం. ఏ పథకాన్ని రద్దు చేయం. ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదట ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. అందుకే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్యా వైద్యం అన్నాం, ఉచిత విద్యా వైద్యం అన్నాం, ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, పేదోళ్లకు ఇల్లు కట్టిస్తామన్నాం, ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్నాం. తప్పకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం, అమలు చేసి తీరుతామన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. నిన్నగాక మొన్న చెప్పారు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాగ్దా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో కార్యకర్తల మీద మాట్లాడుతుంటే, నాయకుల మీద మాట్లాడుతుంటే, నాయకుల పట్ల ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ అన్ని భరించాల్సిన అవసరం వచ్చింది. అన్ని భరించడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధమయ్యారు. మాకు లక్ష్యం మున్గోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామన్నా మునుగోలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. గెలవాలా లేదా? గెలవాలా లేదా? గెలవాలా లేదా? గెలిపిద్దామా లేదా? రాజగోపాల్ రెడ్డి గారు మన మీద విశ్వాసాన్ని నమ్మకంతో వచ్చిరన్న ఆయనకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తారా అన్నాడు. మంత్రి పదవి ఇస్తారా? 100 కోట్లు ఇస్తారా? నేను మంత్రి పదవి కోసమో ఇలా 100 కోట్ల కోసమో రాజీనామా చేయలే. ఈ మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, గెలిచి తీరాలి. ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలను హరిగోసపడుతున్న నీ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నికలు. ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మునుగోడులో పోటీ చేస్తున్నా కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్పి మన మీద నమ్మకం విశ్వాసంతో మన రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఇవాళ మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి గారిని తిరిగి ఎమ్మెల్యే చేసేవారు కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయమని చెప్పి ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మరొక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి వారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర, 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి 5వ ప్రజా సంగ్రామ యాత్రను ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం. ఇప్పటి వరకు 4 ప్రజా సంగ్రామ యాత్రలు ఏ విధంగా మాకు అండగా ఉన్నారో 5వ ప్రజా సంగ్రామ యాత్ర కూడా మీరందరూ సహకరించాల్సిందిగా, మీ ఆశీర్వాదం అందించాల్సిందిగా, మీ అభిమానం చాటాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.